ఎండలు ముదురుతున్నాయి. ఎండలు దంచి కొడుతున్న టైంలో చల్లని నీరు తాగితే కలిగే ఉపశమనమే వేరు. అయితే ఫ్రిడ్జ్లో -డిగ్రీలు తాగే నీళ్ల వల్ల జలుబు లాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయి. దానికి బదులు కుండలో నిల్వ చేసిన నీళ్లను తాగితే ఆరోగ్యానికి కూడా ఎంతో మేలని వైద్య నిపుణులు చెప్తున్నారు. వేసవిలో మట్టితో తయారు చేసిన కుండలకు, రంజాన్లకు డిమాండ్ పెరిగింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సమీర్ అందిస్తారు. వేసవికాలం వచ్చేసింది. ఇక చాలామంది దాహార్తిని తీర్చుకోవడానికి ఫ్రిడ్జ్లను వాడుతుంటారు. అయితే నేటి ఆధునిక కాలంలో ఫ్రిడ్జ్లు రాజ్యమేలుతున్నప్పటికీ కూడా మరి మట్టితో తయారు చేసినటువంటి రంజన్లకు కావచ్చు, కుండలకు కావచ్చు ఆదరణ మాత్రం తగ్గలేదనే చెప్పుకోవాలి. మరి సమ్మర్ వస్తే చాలు ఈ యొక్క రంజన్లకు డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. చాలామంది ప్రజలు అంటే కొంతమంది సంపన్నులు కూడా ఈ యొక్క రంజన్లలో ప్రత్యేకంగా మట్టితో తయారు చేసినటువంటి రంజన్లలో, కుండల్లో మరి ఆ స్వచ్ఛమైన నీటిని తాగడానికి ఇష్టపడుతుంటారు. ఎందుకంటే ఆ సహజ సిద్ధమైనటువంటి మట్టితో తయారు చేయడం వల్ల మరి ఒక వాటర్ ప్యూరిఫైర్ లాగా మరి ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో ఎట్లయితే వాటర్ ప్యూరిఫైర్ లాగా ఉపయోగపడుతుందో, చల్లగా ఉంటుందో మరి అదేవిధంగా మట్టితో తయారు చేసినటువంటి రంజన్లలో, కుండల్లో కూడా మరి అంతే చల్లగా ఉంటుంది. అదేవిధంగా ఎటువంటి మరి ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి హాని కావు. ఎందుకంటే ఫ్రిడ్జ్లో చూసినట్లయితే కనుక ఫ్రిడ్జ్లో నీళ్లు చల్లగా ఉంటాయి. అది తాగడం వల్ల మనకు ఆరోగ్యకరమైనటువంటి సమస్యలు కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఉంటుంది. కానీ ఈ యొక్క సహజ సిద్ధంగా తయారయ్యేటటువంటి కుండల ద్వారా, రంజన్ల ద్వారా కూజాలు కూడా అమ్ముతుంటారు. ఈ కూజాల్లో నీటిని తాగడం వల్ల మాత్రం ఎటువంటి ఆరోగ్యానికి ఎటువంటి హానికరమైనటువంటి అయితే రసాయనాలు కూడా ఇందులో ఉండవు కాబట్టి ఆరోగ్యానికి ఇవి మేలు చేస్తాయని చెప్తుంటారు. సో మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కూడా ఈ యొక్క సమ్మర్ రావడంతో రంజన్లకు సంబంధించి వ్యాపారం జోరందుకుందని చెప్పుకోవాలి. సో మనం చూడవచ్చు ఇక్కడ రంజన్లకు సంబంధించి ప్రత్యేకంగా ట్యాప్తో తయారు చేసినటువంటి రంజన్లను ఇక్కడ అమ్మకాలు జరుపుతున్నారు. సో ప్రతి వేసవికాలం కూడా మరి యొక్క మట్టితో తయారు చేసినటువంటి కొన్ని ఎర్ర మట్టితో తయారు చేస్తుంటారు, కొన్ని నల్ల మట్టితో తయారు చేసినటువంటి కుండలకు కూడా డిమాండ్ ఉంటుంది వేసవిలో చూసినట్లయితే. సో మనం వెనుకటి కాలంలో మనం ఒకసారి గుర్తు చేసుకుంటే అంటే ఫ్రిడ్జ్లు అప్పుడు అందుబాటులో లేనటువంటి టైంలో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఇసుక పేర్చి అందులో ఈ యొక్క రంజన్ పెట్టి దానికి చుట్టూతా కూడా గుడ్డ కట్టి మరి దానిపైన బయట నీళ్లు పోస్తుంటే కనుక మరి ఎంత చల్లగా ఉండేదో మనం ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. సో ఇప్పుడు కూడా అంతే ఆదరణ ఉంది వీటికి సంబంధించి. మరి ఆరోగ్యానికి కూడా మరి చేటు చేయని కారణంగా చాలామంది ఫ్రిడ్జ్లు ఉన్నప్పటికీ కూడా వీటిని కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి అంటే వ్యాపారితో కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ఎక్కడి నుంచి వీటిని కొనుగోలు చేస్తున్నారు, అమ్మకాలు ఎట్లా జరుగుతున్నాయి అనేది చెప్పండి. మీ పేరేంటి? నా పేరు సాంబయ్య. సాంబయ్య గారు లోకలేనా అండి? భూపాలపల్లి భూపాలపల్లి జవహర్నగర్ కాలనీలో ఉంటా. ప్రతి వేసవి కాలంలో నేను ప్రతి సంవత్సరం ఈ మట్టి పాత్రలు తీసుకొచ్చి రంజన్లు కానీ, కుండలు, పెళ్లి కుండలు సుతా పెడతాను. సో ఇప్పుడు ఈ స్టాక్ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది మనకి? వచ్చి 15 రోజులు అవుతుంది. ఎట్లా ఉంది గిరాకీ? ఎట్లా ఉందన్న గిరాకీ? ఇప్పుడు సమ్మర్ కొద్దిగా స్టార్ట్ అయింది, కొంచెం మామూలు ఇప్పుడే ఊపందుకున్నాయి. కొంచెం రోజు కొన్ని అట్లా పోతున్నాయి. అంటే ఇంతకుముందు మనం చూసినట్టయితే రంజన్లకి ట్యాప్లు కూడా ఉండేటివి కాదు, కానీ ఇప్పుడు మాత్రం ట్యాపులు లేకుంటూ ఉండేది. ఇప్పుడు ఈ జనరేషన్ బట్టి ట్యాపులు కావాలని చెప్పి ట్యాపులు తయారు చేయడం జరిగింది. ట్యాపులు మేమే బిగిస్తాం. రంజన్ వచ్చి మట్టి పాత్రల వాటర్ తాగితే మంచి ఆరోగ్యానికి బాగుంటుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్, ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాగుంటాయి. ఫ్రిడ్జ్ వాటర్ తాగొద్దు, మట్టి పాత్ర వాటరే తాగండి. తాగితే అందరికీ సేఫ్ ఉంటుంది, అందరికీ ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. కెమికల్స్ గుట్లా ఏం కలపరు కదా? మట్టి ఏం కెమికల్ ఉండదు. ఓన్లీ ఒక మట్టి తప్ప ఏం కెమికల్ ఉండదు. ఆ మట్టి తప్ప ఏం ఉండదు. అది మంచి స్వచ్ఛమైన వాటర్ తయారవుతాయి. అందులో పోసుకుంటే బాగా కూల్ అవుతాయి. దయచేసి అందరు రకం ఈ మట్టి పాత్రలనే వాడండి అని చెప్పి. అంటే మొత్తానికి రంజన్లే కాకుండా ఇంకా అంటే కూజాలు కూడా ఉంటాయి, అట్లాంటివి కూడా కూజాలు ఉంటాయి, బాటిళ్ళు ఉంటాయి, చాయ్ కప్పులు సుతా ఇవి ఉంటాయి. అవి సుతా వస్తాయి. అతి త్వరలో తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉన్నా. అవి సుతా తీసుకొస్తా. ఇప్పుడు పెరుగు తోడు పెట్టడానికి కడాయిలు సుతా ఉంటాయి. పెరుగు గల్లగురులు, చిన్న బాటిళ్ళు, కూజలు, బిందె టైపు అవి అన్ని రకాలుగా తీసుకొచ్చి అమ్మేస్తాను. సాధారణంగా రేట్లు ఎట్లా ఉన్నాయండి? ధరలు ఎట్లా ఉన్నాయి? ఈ సంవత్సరం పోయినసారి కంటే ఈ సంవత్సరం కొద్దిగా రేట్లు బాగా పెరిగినాయి. ఎందుకంటే వాళ్ళు బాగా తయారు చేసే కాడ బాగా పెంచిళ్ళు. అవి ఒక్కొక్కటి 380, 350, 300 అట్లా అన్ని అంటే 300 నుంచి స్టార్ట్. రకరకాలుగా ఉంటాయి కాబట్టి అందులో సైజుని బట్టి రేట్లు ఉంటాయి. అట్లా ఎక్కడి నుంచి వీటి తీసుకొస్తుంటారు మీరు? నేను ఆదిలాబాద్ నుండి తీసుకొస్తున్నా. ప్రతి సంవత్సరం ఆదిలాబాద్ నుండి తీసుకొస్తా. ఎన్ని నెలలు అవుతుందండి ఇది మీరు స్టార్ట్ చేసి? ఇది చేసుకొచ్చి దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల నుండి నేను బొమ్మ కాడ స్టార్టింగ్ పెట్టిన. అక్కడ నుండి ఇక్కడికి వచ్చిన.
ఇవి స్టార్ట్ చేసి ఇవి అమ్ముతున్నా. ప్రతి సంవత్సరం సమ్మర్లో కంపల్సరీ తీసుకొస్తా. సో అంటే మీరు తెచ్చిన దానికి సంబంధించి అంటే పెట్టుబడి పోను అంతా అంటే లాభమే ఉంటుందా, నడుస్తుందా? అయితే ఇది డీసీఎంలో తీసుకొస్తారు, వాళ్ళు తీసుకొస్తారు. ఆ డ్యామేజ్ దాదాపు కొన్ని డ్యామేజ్ అవుతాయి. ఆ ఖర్చుతో నేమే భరించుకోవాలి. వాళ్ళు డ్యామేజ్ అయితే లాస్. డ్యామేజ్ అయితే లాసు, చాలా లాస్ వస్తుంది. కాకపోతే డ్యామేజ్ కాకుండా రిక్వెస్ట్ చేసి పంపించమని చెప్తాం మేము. జాగ్రత్తగా తీసుకురావడం చెప్తాం. అంటే ప్రతి ఇయర్ కూడా ఆదిలాబాద్ నుంచేనా లేకపోతే ఇప్పుడు ఈసారి మాత్రం? ప్రతి సంవత్సరం ఆదిలాబాద్ నుండే, ప్రతి సంవత్సరం ఆదిలాబాద్ నుండి తీసుకొస్తాం. అంటే అక్కడ ప్రత్యేకంగా తయారీ కేంద్రాలు అవి ఉన్నాయి. అక్కడ పేరు పోయింది, అది ప్రత్యేకంగా ఆదిలాబాద్ రంజన్ అంటే ఇక అది దాన్ని మించిన రంజన్ ఎక్కడ దొరకదు. క్వాలిటీ ఉంటుందా ఆదిలాబాద్ రంజన్? క్వాలిటీ బాగుంటుంది, వాటర్ క్యూరింగ్ బాగా అవుతాయి, చల్లగా అవుతాయి. ఇప్పుడు అంతటా తయారు చేస్తాను కానీ అది కాదు, అది అక్కడైతే పక్కా అది బాగుంటుంది. సో మొత్తానికి ఇది చూసారు కదా, అంటే ఫ్రిడ్జ్లో వాటర్ తాగడం వల్ల అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి కాబట్టి ఇది స్వచ్ఛమైనటువంటి మట్టితో తయారు చేసినటువంటి రంజన్లలో నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి కూడా శ్రేష్టమైందని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. సో మొత్తానికైతే దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ఒక వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఈ వ్యాపారానికి సంబంధించి సమ్మర్లో వీటికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇప్పటికే రంజన్లకు సంబంధించి సమ్మర్ స్టార్టింగ్ స్టేజ్లో గిరాకీ కొంత ఊపందుకుంది. మరి రాబోయేటటువంటి రోజుల్లో ఈ మట్టికి సంబంధించినటువంటి కూజాలు కావచ్చు, బాటిల్స్ కావచ్చు, మరి తదితర డిజైన్లతో కూడినటువంటి కుండల్ని కావచ్చు, వాటిని కూడా తెచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నామని అయితే చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ మధుతో భూపాలపల్లి జయశంకర్ నుంచి సమీర్, ఆర్బీ న్యూస్.